దేవుళ్ళమని భావిస్తారో దేవుళ్ళుగా భావించి ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలి, ఈ ప్రజల్ని అణిచివేయాల అనుకున్న ప్రతి సందర్భంలో ఈ వరంగల్ గడ్డ మీద చైతన్యంతో వాళ్ళను గోతి తీసి బొందబెట్టి ఒక చైతన్యాన్ని చూపించిన ప్రాంతం ఈ వరంగల్ ప్రాంతం. ఆనాడు విర్రవీగిన వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల చేత దాడులు చేయించిన వాళ్ళు, చివరికి భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే టెలిఫోన్ సంభాషణలు విన్న వాళ్ళు, ఇక ఎప్పటికీ అధికారం మాదే, మమ్మల్ని ఓడించేవాడు లేడు అని విర్రవీగిన వాళ్ళను యశస్విని ఒక చిన్న అమ్మాయి 50,000 ఓట్లతోని బండకేసి కొట్టింది. రాజకీయాలలో కొండ కాకలు తీరిన బండ అన్నాడు, కానీ మీ ఆడబిడ్డ ఒక్క దెబ్బ కొడితే బండ పక్కన 2 ముక్కలైంది. ఇది ఈ ప్రాంతంలో ఉన్న చైతన్యం. ఈ గెలుపు నాదో యశస్వినిదో కాదు, ఈ గెలుపు మీది. మీలో ఉన్న చైతన్యం, మీలో ఉన్న భావ ఆవేశం ఈనాడు ఈ ప్రాంతంలో 12 సీట్లకు 10 సీట్లను గెలిపించి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈనాడు పదే పదే భావమార్దులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ భావమార్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా, భావమర్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. అదేవిధంగా 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారు మనకు వారసత్వంగా అందించిన 8,11,000 కోట్ల రూపాయల అప్పుకు అసలు మిత్తిగా ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం కడుతున్నాం. ఈ అప్పుల భారం మనం మోస్తున్నాం. మా అక్కలు ఆలోచన చేయాలి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు సంవత్సరానికి మన అసలు మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయల భారం ఉంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు నాకు ప్రభుత్వాన్ని అందించిన తర్వాత ప్రతి నెల 7,500 చొప్పున సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు ఈరోజు నేను పాయమాలు గడుతున్నా. అనుభవం తక్కువైనా, వయసు చిన్నదైనా, మీకు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవసరమైతే మట్టిలో కలిసినా సరే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అని ఈనాడు మీకోసం రోజుకు 18 గంటలు నిరంతరం పనిచేస్తున్నాం. ఏ రోజైనా 32 నెలల్లో 3 గంటలైనా నేను సెలవు తీసుకున్న సందర్భం ఉన్నదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ 8,11,000 కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కాస్త కూలిపోయి కూలేశ్వరం అయినా, కృష్ణా గోదావరి నదుల్లో నీళ్లను తరలించి దేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానం సాధించి రైతులు పండించిన పంట ఒక్క వరి ధాన్యాన్ని కొనుక్కోవడానికే ఈ 30 నెలల్లో 90,000 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించినాం. ఇది మన ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో రైతులను ఆదుకున్న మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఆనాడు 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు మిత్తి నేనే కడతా అన్నాడు. చివరికి మన చేతిలో అప్పు నెత్తి మీద చిప్ప మిగిలిచ్చిపోయిండు. 2 సార్లు మోసగించిండు. 1,00,000 అని ఒక్క రూపాయి కూడా ఈరోజు అప్పులు తీరువలే, ఇచ్చినాయని మిత్తికే సరిపోయినాయి. కానీ నేను ఎన్నికలప్పుడు మీకు మాట ఇచ్చిన 2 లక్షల రూపాయల వరకు రైతుకు రుణమాఫీ చేస్తా అని మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతాంగ కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో వేసి దేశంలోనే రైతు రుణ విముక్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టడం జరిగింది. ఇదే కాదు, ఆనాడు రైతు భరోసా పథకంలో ఎకరకు 10,000 ఆయన ఇస్తే
దాన్ని పెంచి ఈనాడు ఎకరకు 12,000 సంవత్సరం చొప్పున 32 నెలల మన ప్రభుత్వంలో 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేసి ఇది రైతు రాజ్యమని ఈరోజు దేశానికే చాటి చెప్పినాం. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసిన చరిత్ర దేశ చరిత్రలోనే లేదు. ఉచిత కరెంటు కోసం కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్తే కాంగ్రెస్ వచ్చిన 32 నెలల్లో వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చే విద్యుత్కు 30,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారం మోసింది. మొత్తంగా రైతుల కోసం 1,70,000 కోట్లు ఈ 30 నెలల ప్రభుత్వంలో రైతుల కోసం ఖర్చు పెట్టినాం. వ్యవసాయం దండుగ నుంచి వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతును రాజును చేస్తామని చెప్పినాం. ఈనాడు రైతు సంతోషంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాడు. ఆనాడు ఆయన ఏమన్నాడు? వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అన్నాడు. నేనన్నా వరి వేసుకోండి, చివరి గింజ వరకు కొంటాను, 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిన. ఇవాళ సన్న ఒట్లు పండించిన ప్రతి రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నా. ఎకరకు 25 క్వింటాల నుంచి 30 క్వింటాలు ప్రతి పంటకు పండిస్తే 12,500